హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క స్పెషల్ ఫీజు ఆన్లైన్ త్రూ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఎలా కట్టాలో చూస్తాం. ఫస్ట్ లో టైప్ చేయగానే ఇంటర్ఫేస్ అలా వస్తుంది, ఎస్బీఐ కలెక్ట్, స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని. దాన్ని ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి ఓపెన్ అవుద్ది. అందులో టాప్ రైట్లో ఫిల్టర్ బై స్టేట్ అని ఉంటుంది, అందులో ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి అక్కడ జేఎన్టీయూ విఐజెడ్ఏ అని టైప్ చేస్తే మన కాలేజ్ యొక్క మన కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అందులో మనకి కేటగిరీ అని ఉంటుంది. కేటగిరీలో హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ట్యూషన్ ఫీజు అని ఉంటుంది. అందులో మనం స్పెషల్ ఫీజు అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్గా చెక్ చేయాల్సిన కీ పాయింట్ ఏంటంటే పైన మనకి ద్వారపూడి విజయనగరం అని చూసుకోవాలి. దాని నెక్స్ట్ ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి ఓపెన్ అవుద్ది. ఆ ఓపెన్ అయిన దాంట్లో మనకి అక్కడ డీటెయిల్స్ అడుగుతాయి, డీటెయిల్స్ అన్ని నింపాలి. డీటెయిల్స్ ఏంటంటే ఫస్ట్ మన రోల్ నెంబర్, దాని నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, దాని తర్వాత కోర్స్ నేమ్, దాని తర్వాత బ్రాంచ్ నేమ్, సిఎస్సి, సిఈఈఈ, మెకానికల్, మెటలర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. దాని నెక్స్ట్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ స్పెషల్ ఫీజు మనకి ఎంతో అక్కడ టైప్ చేయాలి. 5,000 అయితే 5,000 ఎంత చెప్తే వాళ్ళే అంత. రిమార్క్స్లో మనకి అసలు రాయవసరం లేదు, రాసుకుంటాం, కాకపోతే మనం డేట్ ఆఫ్ పేమెంట్ రాసుకుంటాం. కింద నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ ఎంటర్ చేశాక కిందన క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా అవన్నీ నింపేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం. క్యాప్చా కేస్ సెన్సిటివ్ కొద్దిగా చూసుకొని టైప్ చేయండి. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు స్మాల్ లెటర్ బదులు క్యాపిటల్ లెటర్ కొడితే అది యాక్సెప్ట్ చేయదు. సో జాగ్రత్తగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి ఓపెన్ అవుతుంది. మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనం అన్నీ కరెక్ట్గా ఇచ్చామో చూసుకున్న తర్వాత నెక్స్ట్ అని కొడితే ఇలాంటి ఇంటర్ఫేస్ ఒకటి ఓపెన్ అవుద్ది. మనకి పేమెంట్ ఆప్షన్స్లో 5 ఉంటాయి. 5 వీటిల్లో 3 వీటికి మాత్రం మనకి ఛార్జెస్ పడతాయి. ఒకదానికి 17.9. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కడితే 17.9. అదే మనం డెబిట్ కార్డ్ కానీ యూపీఐ కానీ తీసుకుంటే ఛార్జెస్ ఏం పడవు. లేకపోతే మన బ్రాంచ్ ద్వారా కట్టినా 59 రూపీస్ ఛార్జ్ పడుద్ది. కాబట్టి మనం ప్రిఫరబుల్ ఏంటంటే డెబిట్ కార్డ్ కానీ యూపీఐ కానీ. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూపీఐ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అది వచ్చిన తర్వాత క్యూఆర్కి మార్చుకొని ఆ క్యూఆర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం ఫోన్పే కానీ పేటిఎం కానీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత స్కానర్ దాంట్లోకి వెళ్ళి ఇమేజ్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే అక్కడ పేమెంట్ చేసిన తర్వాత ఒక 30 seconds to 1 minute వెయిట్ చేస్తే మన పేమెంట్ అక్కడ యాక్సెప్ట్ అయిపోద్ది. దాని నెక్స్ట్ రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ని డౌన్లోడ్ చేసి